Hey Vicky, congratulations on the sponsorship. థ్యాంక్ యూ సార్. ఇతని పేరు వంశీ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఓనర్. ఈ పక్కన అతని ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయ్. అమ్మ కాల్ చేస్తుంది. Yeah, please go. బేసిక్గా నాకు ఈ సొసైటీలో నచ్చింది ఏంటంటే వారికి అనిపించిన ఫీలింగ్ పక్కనోడితో షేర్ చేసుకుంటూ వాళ్ళ సంతోషాల్లో వీళ్ళ సంతోషాన్ని చూసుకుంటారు. ఇప్పుడు వీడు కూడా వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఇంట్లోతో పంచుకుందామని వెళ్ళాడు. Hey Vicky, everything's fine? ఓకే సార్. మనం ఏదైనా సాధించినప్పుడు మనకంటే ఎక్కువ మన కన్నా తల్లిదండ్రులు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి సార్? దాన్ని ఎన్ని కోట్లు ఇచ్చే దానికి కొనలేని విలువ ఆస్తి. అని మనం ఏదైనా సాధించినప్పుడు చెప్పుకోనికి మనకంటూ ఉండాలి సార్. అది మంచిగా చేయడానికి అదే అన్నిటికంటే విలువైన ఆస్తి. వాడన్న మాటలు నన్ను టచ్ చేశాయి. One second, okay. మనోడు అన్న మాటలకి మనోడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడో మనకు తెలియాలంటే మనకి మనోని గతం తెలియాలి. మరి మనోడిని ఆ గతం అడిగితే ఒక 2 సిచ్యువేషన్లలో చెప్తా అంటున్నాడు. మరి మనందరం ఆ గతం చూసేద్దామా? మనోడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్లాష్ బ్యాక్. నా పేరు వంశీ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఉండే బేసిక్ క్వాలిటీ ఏంటంటే కాంప్రమైజింగ్. అది లైఫ్లోనైనా ఏ విషయంలోనైనా. నా కలల ప్రపంచానికి చేరువవ్వడానికి ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలని బలంగా ఫిక్స్ అయ్యా. దానికి నేను తీసుకున్న నిర్ణయం ఈ ఫ్యామిలీని సొసైటీని వదిలేసి నా కలల ప్రపంచానికి చేరువగా వెళ్ళడానికి. అమ్మా నాన్నని వదిలి వెళ్ళాలంటే గుండె చాలా భారంగా అనిపించింది. కానీ తప్పలేదు. నేను అనుకుంది సాధించాలనే పంతం నన్ను ఆ రోజు అక్కడ ఉండనివ్వలేదు. అలా మొదలైన నా ప్రయాణం వంశీ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓగా చేర్చింది. లైఫ్లో నేను అనుకుంది సాధించాను, కానీ తెలియని ఎక్కడో చిన్న వెల్తి. వాడన్న మాటలకి ఎక్కడో నేను ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ నాకు కలిగింది. కానీ దాన్ని ఎలా సర్దిదిద్దుకోవాలో అర్థం కాలేదు. ఉదయం ఓ మనిషి ఓ అన్వేషి వెలుగే ఎంద హృదయం. ఆనందం కన్నీరై జారిన క్షణం ఇది నాలుపంత మటుమాయమైనది. నీ ప్రాణం ఈ రోజే మరిలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నది. ఇదేరా గెలుపంటే ఇదేరా అందిస్తూ ఉన్నావో బ్రతుకంతా ప్రేమేరా. ఇంకేంట్రా నీ ఫ్యూచర్ ప్లాన్స్? నాకు పెద్ద ప్లాన్స్ ఏముంటాయిరా? మంచి జాబ్ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది, పెళ్లి చేసుకున్నామో ఆటోమేటిక్గా ఫ్యామిలీ వచ్చేస్తుంది.
వీకెండ్స్లో ఒక సినిమా, 3 monthsకి ఒక ట్రిప్. చాలా నా లైఫ్లో అంతే. చిల్ కొట్టుకుంటే అట్లనే ఉంటా. సడన్గా ఏంటి సార్ అంత టెన్షన్ పడుతున్నారు? అంటే బయట మన వాళ్ళు అంటుంటే విన్నాను, మీ నాన్నగారికి ఏదో బాగాలేదన్నారు. అయినా అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? మీ ఫ్రెండ్కి ఎవరికో కాల్ చేస్తే సరిపోద్ది కదా. అరే ఎట్లున్నావురా? అంకుల్ హెల్త్ బాగానే ఉంది, నువ్వేం టెన్షన్ తీసుకోకు. మేమున్నాము ఇక్కడ అంకుల్ని చూసుకోవడానికి. వదలనిదే నీ స్వార్థం, కనబడున పరమార్థం. మనసులను గెలిచేది ప్రేమే కదా. ప్రేమే మానవత్వం, ప్రేమే దైవతత్వం. జీవించేటి దారే ఇది. ఇదేనా, ఇదేనా గెలుపంటే. ఎదసడిలో నిజముంది, కనుతడిలో నిజముంది. అడుగడుగు గుడి ఉంది ప్రతి మనిషిలో. నీవేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం. ఇదేనా, ఇదేనా గెలుపంటే. ఓ మహర్షి కనిపించిందా ఉదయం. ఓ మనిషి, ఓ అన్వేషి వెలుగేయిందా హృదయం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ సో కుటుంబం అంటే మీకు బోరింగా, హారరా? ఒకటి బోరింగ్, రెండోది అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్, అనవసరమైన బ్యాగేజ్. అంటే ఒంటరిగా ఉండటంలో ఉన్న హ్యాపీనెస్ని కుటుంబం ఉంటే కంప్లీట్గా కోల్పోతాం. కుటుంబంలో ఉంటూ ఒంటరిగా ఉండడం సాధ్యం కదా? అది పాసిబుల్ కాదు. ఎందుకంటే దానికి కుటుంబంలో ఉంటే మీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ను మిగతా కుటుంబ సభ్యుల కోసం అణగదొక్కుతూ ఉండాలి. అణగదొక్కలేనప్పుడు
వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, దెబ్బలాటలు వస్తాయి, నాకు కనిపించకుండా పోని ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది నాకు చిరాకు.